ఈరోజు వీడియోలో 7th క్లాస్ ఇంగ్లీష్ హనీకూమ్ యూనిట్ నెంబర్ 6 ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ యూనిట్లో ఉన్నటువంటి వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ ఈ టాపిక్లో ఉన్నటువంటి గ్రామర్ వొకాబులరీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనకి వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్లో పాయింట్ 1లో మ్యాచింగ్ ఒకటి ఇవ్వడం జరిగింది. ద వర్డ్ టిప్ యాజ్ ఓన్లీ 3 letters. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి వర్డ్ టిప్ అనే వర్డ్ ఏదైతే ఉందో దానిలో కేవలం 3 letters మాత్రమే ఉన్నాయి. బట్ మెనీ మీనింగ్స్, కానీ ఆ టిప్ అనే వర్డ్కి చాలా అర్థాలు ఉన్నాయి. మ్యాచ్ ద వర్డ్ విత్ ఇట్స్ మీనింగ్స్ బిలో. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, టిప్ అనే మాటతో ఉన్నటువంటి వర్డ్స్. ఆ వర్డ్స్కి సేమ్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఇంకొక వరుసలో ఉన్నాయి. వాటిని ఏం చేయమంటున్నారంటే అదే మీనింగ్ ఇచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ మ్యాచింగ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆల్ఫాబెట్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ABCD ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే వీటికి సేమ్ మీనింగ్ ఇచ్చేవి కరెక్ట్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ రెడ్ కలర్లో బ్రాకెట్లో ఆన్సర్స్ ఇవ్వడం జరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఫింగర్ టిప్స్ అంటే ఆ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ సి, ద ఎండ్స్ ఆఫ్ వన్స్ ఫింగర్స్. ఒక వ్యక్తి యొక్క చేతి వేరు చివరి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫింగర్ టిప్స్ అని చెప్పేసి అంటాము. సో ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చేసరికి మనకి సి. సెకండ్ ద టిప్ ఆఫ్ యువర్ నోస్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఎఫ్, మీన్స్ ద పాయింటెడ్ ఎండ్ ఆఫ్ యువర్ నోస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ద బకెట్, దానికి ఆన్సర్ వచ్చేసరికి ఈ, మీన్స్ ఎంటీ ఏ బకెట్ బై టిల్టింగ్ ఇట్. బకెట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా పారబోయటము అంటే బోర్లించడము, వాటర్ మొత్తాన్ని కింద పడేలా చేయటము. సో థర్డ్ దానికి ఆన్సర్ వచ్చేసరికి ఈ. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హ్యావ్ సంథింగ్ ఆన్ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్, దాని యొక్క ఆన్సర్ వచ్చేసరికి ఏ. బీ అబౌట్ టు సే సంథింగ్ అంటే ఏదో చెప్పబోతూ నోటి దాకా వచ్చే మాట ఆగిపోతే దాన్ని మనం హ్యావ్ సంథింగ్ ఆన్ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్ అంటాము. అంటే బీ అబౌట్ టు సే సంథింగ్, ఏదో చెప్పబోతూ ఆగిపోవటం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టిప్ ద బోట్ ఓవర్, ఇది మనకి ఫిఫ్త్ వన్. దాని ఆన్సర్ వచ్చేసరికి మేక్ ద బోట్ ఓవర్ టర్న్, తిరగబడటము అంటాము, తిరగబడేలాగా చేయటము అంటాము. నెక్స్ట్ టిప్ హిమ్ ఏ రూపీ, అతనికి ఒక రూపీ టిప్గా ఇవ్వు, దాని ఆన్సర్ వచ్చేసరికి మనకి డి. గివ్ ఏ రూపీ టు హిమ్ టు థ్యాంక్ హిమ్, కృతజ్ఞతలు తెలియజేస్తూ అతను సర్వ్ చేసినందుకు లేకపోతే ఏదో సహాయం చేసినందుకు అతనికి ₹1 టిప్గా ఇవ్వు. నెక్స్ట్ తర్వాత ద టిప్ ఆఫ్ ద బ్యాట్, దాని ఆన్సర్ వచ్చేసరికి మనకి ఐ. టిప్ ఆఫ్ ద బ్యాట్ మీన్స్ ద ఎండ్ ఆఫ్ ద బ్యాట్ యొక్క చివరి భాగము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ద పోలీస్ వర్ టిప్డ్ ఆఫ్, దాని ఆన్సర్ వచ్చేసరికి మనకి జే. అంటే ద పోలీస్ వర్ టోల్డ్ ఆర్ వార్న్డ్, చెప్పారు లేదా హెచ్చరించారు. నెక్స్ట్ వన్ ఇఫ్ యూ టేక్ మై టిప్, నేను ఇచ్చేది కనుక తీసుకుంటే, ఇక్కడ టిప్ అంటే మనకి మీనింగ్ వచ్చేసరికి జీ. ఇఫ్ యూ టేక్ దిస్ అడ్వైస్, ఇక్కడ టిప్ అంటే అడ్వైస్, సలహా అన్నమాట. నెక్స్ట్ వన్ ద బ్యాట్ టిప్డ్ ద బాల్, దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి హెచ్. ద బ్యాట్ లైట్లీ టచ్డ్ ద బాల్, అంటే లైట్లీ కొంచెం బాల్ బ్యాట్కి టచ్ చేయగలిగింది. ఈ విధంగా ప్రతి దాంట్లో మనకి టిప్ అనే మాట ఉపయోగించబడింది, కానీ ప్రతి సందర్భంలో ఆ టిప్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఆ విధంగా టిప్ అనే మాటను ఉపయోగించుకొని ప్రతి కాంటెక్స్ట్లో ఉపయోగించిన దానికి రైట్ హ్యాండ్ సైడ్ ఒక్కొక్క దానికి సపరేట్ మీనింగ్ ఉంది. వాటి యొక్క మీనింగ్స్ ప్రకారం మనం ఈ విధంగా మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసరికి ద వర్డ్స్ హెల్పర్, కంపానియన్, పార్ట్నర్ అండ్ అకంప్లిస్ ఆ వెరీ సిమిలర్ మీనింగ్స్. మనకి ఇక్కడ పైన 4 వర్డ్స్ ఇచ్చారు, హెల్పరు, కంపానియను, పార్ట్నరు, అకంప్లిస్. ఈ 4 కూడా దగ్గరగా ఒకే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు. బట్ ఈచ్ వర్డ్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ సర్టన్ ఫ్రేజెస్, కానీ ఈ 4 ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక్కొక్క సందర్భంలో డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఉపయోగిస్తూ ఉంటాము. కెన్ యూ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బిలో విత్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ వర్డ్స్, కింద కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు. పైన ఇచ్చినటువంటి ఈ 4 వర్డ్స్లో సూటబుల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఏ డిక్షనరీ మే హెల్ప్ యూ,
మీకు కావాలంటే డిక్షనరీ యొక్క సహాయం తీసుకోండి అని చెప్పేసి. బిజినెస్కి వచ్చేసరికి వీటిలో బిజినెస్ వ్యాపారము వాటికి సంబంధించి వచ్చేసరికి మనకి సూటబుల్ వాడు వచ్చేసరికి పార్ట్నర్ అంటే సహభాగస్వామి వాటాదారుడు. నెక్స్ట్ మై డాష్ ఆన్ ద జర్నీ, ప్రయాణంలో నాకు ఇతను తోడుగా ఉన్నాడు. కంపానియన్ అని చెప్పేసి అంటాం. కంపానియన్ అంటే సహచరుడు. ఐ ఆమ్ మదర్స్ లిటిల్ డాష్, నేను మా అమ్మకి చిన్న చిన్న సహాయాలు చిన్న చిన్న పనులు చేసి పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని లిటిల్ హెల్పర్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ సూటబుల్ హెల్పర్. ఏ ఫెయిత్ఫుల్ మీన్స్ నమ్మదగినటువంటి. సచ్ యాజ్ ఏ డాగ్, సో మనకు బాగా నమ్మదగినటువంటి కంపానియన్ అంటే సహచరుడు. ఎవరైనా ఉన్నారంటే అది డాగ్. ద థీవ్స్ అకంప్లిస్ అన్న కూడా మనకి సహచరుడు. ఫైండ్ ఏ గుడ్ హెల్పర్, మనకు సహాయం చేయడానికి ఒక గుడ్ హెల్పర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కోండి. టెన్నిస్ కానీ, గోల్ఫ్ కానీ, బ్రిడ్జ్ కానీ వీటిలో మనతో పాటు సగభాగాన్ని పంచుకునే వాళ్ళు లేకపోతే షేర్ చేసుకునే వాళ్ళని పార్ట్నర్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ఈజ్ అకంప్లిస్ ఇన్ హీస్ క్రిమినల్ యాక్టివిటీస్, ఇక్కడ లాస్ట్ దాంట్లో వచ్చేసరికి ఆన్సర్ అకంప్లిస్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి నౌ లెట్ us లుక్ ఎట్ ద యూజెస్ ఆఫ్ ద వర్డ్ బ్రేక్. ఇందులో టిప్ అనే దాంతో ఎలా అయితే మనం కొన్ని మ్యాచింగ్ గురించి చెప్పుకున్నాము, ఇక్కడ బ్రేక్ అనే ఒక వర్డ్ తీసుకొని వాటికి యూజెస్ మనకి ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద వర్డ్స్ విత్ ఇట్స్ మీనింగ్స్ బిలో. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్రతి దాంట్లో కూడా మనకి ఈ యొక్క బ్రేక్ లేదా బ్రోక్ పాస్ట్ V2 ఫామ్ తీసుకున్నారు. బి సైడ్ వచ్చేసరికి వాటి యొక్క మీనింగ్ ఇవ్వబడ్డాయి, వాటిని మ్యాచ్ చేయండి అంటున్నారు. ట్రై టు ఫైండ్ అట్లీస్ట్ 3 అదర్ వేస్ ఇన్ విచ్ టు యూస్ ద వర్డ్. ఇవి కాకుండా ఇంకా ఏవైనా ఒక 3 బ్రేక్ అనే మాట ఉపయోగించుకొని 3 అదర్ వర్డ్స్ ట్రై చేయండి అని చెప్పేసి. ఫస్ట్ ఈ వర్డ్స్కి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆల్ఫాబెట్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ABC అట్లా వీటి యొక్క ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాటి యొక్క ఆన్సర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇలా బ్రాకెట్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ద స్ట్రోమ్ బ్రోక్, దాని ఆన్సర్ వచ్చేసరికి C. మీన్స్ ఇట్ బిగాన్ ఆర్ బర్స్ట్ ఇన్ టు యాక్టివిటీ. అంటే ద స్ట్రోమ్ బ్రోక్ అంటే తుఫాను మొదలైంది లేకపోతే రాబోతుంది. ఇట్ బిగాన్ మొదలైంది ఆర్ బర్స్ట్ ఒకేసారి అతి తీవ్ర స్థాయిలో రావటము. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసరికి డే బ్రేక్ అంటే ఆన్సర్ వచ్చేసరికి ద బిగినింగ్ ఆఫ్ డే లైట్, అంటే తెల్లవారుజాము అనమాట. అంటే సూర్యోదయం అయ్యింది అంటే డే బ్రేక్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఈజ్ వాయిస్ ఈజ్ బిగినింగ్ టు బ్రేక్, అతని వాయిస్ ఏదైతే ఉందో అది బిగినింగ్ మొదలైంది ఇలా. దానికి ఆన్సర్ వచ్చేసరికి ఈ. ఇక్కడ ఈ అంటే ఇక్కడ F అని పడింది. ఇది చేంజింగ్ యాజ్ హీ గ్రోస్ అప్, అతను పెరిగే కొద్దీ అతని యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంది. అతను పెరిగే కొద్దీ అతని వాయిస్ ఏదైతే ఉందో అది మారుతూ ఉంది. నెక్స్ట్ వన్ హర్ వాయిస్ బ్రోక్ అండ్ షీ క్రైడ్. దానికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఆప్షన్ ఏ కుడ్ నాట్ స్పీక్, తను మాట్లాడలేకపోయింది. ఎందుకంటే తను ఏదో ఒక బ్యాడ్ న్యూస్ ఉంది లేదా తన బాధలో ఉంది. వాజ్ టూ సాడ్ టు స్పీక్, తను చాలా బాధలో ఉంది మాట్లాడటానికి. నెక్స్ట్ వన్ తర్వాత ద హీట్ వేవ్ బ్రోక్, వేడిగా ఉన్నటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో అవి ఇలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే ఆప్షన్ బి దిస్ కైండ్ ఆఫ్ వెదర్ ఎండెడ్, అది మనకి ఈ విధమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తున్నాయి, అది ముగింపుకు వచ్చాయి. నెక్స్ట్ వన్ బ్రోక్ ద బ్యాడ్ న్యూస్, దానికి ఆన్సర్ వచ్చేసరికి జీ, అంటే జెంట్లీ టోల్డ్ సమ్వన్ ద బ్యాడ్ న్యూస్, ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఆ బ్యాడ్ న్యూస్ ఏదైతే ఉందో దాన్ని సున్నితంగా ఎదుటి వాళ్ళకి తెలియచెప్పాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రేక్ ఏ స్ట్రైక్, దానికి ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ F అని ఉంది కానీ దాని ఆన్సర్ ఇది. అండ్ ఇట్ బై మేకింగ్ ద వర్కర్స్ సబ్మిట్, అంటే ఒక సమ్మె ఏదో జరుగుతూ ఉంది, ఆ సమ్మె ఏదైతే ఉందో దాన్ని ఆపడాన్ని బ్రేక్ ఏ స్ట్రైక్ అంటాం. అండ్ ఇట్ దానికి ముగింపు పలకాలి. మేకింగ్ ద వర్కర్స్ సబ్మిట్, ఆ సమ్మె చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ విషయం చెప్పి వర్కర్స్ చేత సమ్మె ముగింపు చేయాలి. సో ఇంకా 3 రాయమన్నారు. ఇక్కడ స్పేస్ లేక ఇంకోటి ఫ్రేమ్ చేసి రాయడం జరిగింది. అది వచ్చేసరికి బ్రేక్ డౌన్. ఫైండ్ ఎవర్ ఓన్ ఎక్స్ప్రెషన్ అన్నారు. బ్రేక్ డౌన్ ఓన్ ఎక్స్ప్రెషన్, దాని యొక్క మీనింగ్ వచ్చేసరికి స్టార్ట్ క్రయింగ్. బ్రేక్ డౌన్ అంటే స్టార్ట్ క్రయింగ్. సో ఈ విధంగా మనం ఇక్కడ బ్రేక్ అనే మాటతో ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రైట్ హ్యాండ్ సైడ్ వాడి యొక్క మీనింగ్తో మనం మ్యాచ్ చేయొచ్చు. ఇది మనకి 16th యూనిట్ అయినటువంటి ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ ఈ టాపిక్లో ఉన్నటువంటి వర్కింగ్ విత్ ద లాంగ్వేజ్ ఈ టాపిక్లో ఉన్న వొకాబులరీ టాపిక్కి సంబంధించినటువంటి
ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోలో ఒక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.